దేవునికి స్తోత్రం. మరోసారి మనం అందరం కూడా చేరి దేవుని స్తుతించే దానితో భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. దేవుడు సృష్టిని తన నోటి మాట ద్వారా సృజించాడు అన్న విషయము మీలో ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశములను దేవుడు కలుగ చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను కలుగ చేశాడు, సృజించాడు. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశాలు దేవుడు సృజించాడు. దేని కొరకు? ఎవరి కొరకు? ఆకాశములో ఉన్నవి అన్ని భూమి మీద ఉన్న వాటి కొరకే సృజించబడ్డవి. సూర్య చంద్ర నక్షత్రాలు ఎలుగివ్వటానికి, చెప్పండి, మేఘాలు వర్షించటానికి, కాలములను అంటే టైంని, దినములను అంటే రోజులని, సంవత్సరములను అంటే ఇయర్స్ని. సరే, 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. దేవుడు జ్యోతులను కలిగించాడు, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేశాడు. అవి ఏం సూచిస్తాయి? కాలములను అంటే టయాన్ని, దినములు అంటే రోజులను, సంవత్సరములను సూచిస్తాయి. అవి ఉండబట్టే మనకి కాలం తెలుస్తుంది. అవి ఉండబట్టే మనకు టైం తెలుస్తుంది. రోజులు ఏర్పడుతున్నాయి, సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. ఈ సత్యము ఎన్నో వేల సంవత్సరాల పూర్వమే వీరెవరు కనుగొనక ముందే రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుడు సృష్టి ప్రారంభములోనే రాశాడు. ఇంకా ఋతువులు కూడా ఉన్నాయి. ఋతువులు ఎలా ఏర్పడతాయి? 104వ కీర్తన 19వ వచనం. ఋతువులను తెలుపుటకు చంద్రుని నియమించాడు. వాళ్ళకి, సూర్యుడికి సమయం తెలుసు. ఏ సమయం ఉదయించాలి, ఏ సమయం అస్తమించాలి, ఏ దిక్కున పొడవాలి, ఏ దిక్కున అస్తమించాలి అన్నది వాటన్నిటికీ తెలుసు. ఎలా తెలుస్తుంది? ఎందుకని? 148వ అధ్యాయము 5వ వచనం. అవి పుట్టెను. ఏవి? ఆకాశములో ఉన్నవన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తే పుట్టినవి. అంటే పంచభూతాలు కూడా. వాటిని, వేటిని? ఆయన స్థాపించినవి స్థిరపరిచాడు. స్థిరపరిచాడు అంటే కంటిన్యూ చేశాడు. వాటిని ఒక వారం కోసమో, నెల కోసమో, సంవత్సరం కోసమో కాదు, యుగాలు యుగాలు ఆ విధంగా వాటిని దేవుడు ఉండులాగున స్థిరపరిచాడు. వాటికి, వేటికి? వీటన్నిటికి కూడా కట్టడలు నియమించాడు. కట్టడలు అంటే పనులు, రూల్స్, రెగ్యులేషన్స్. ఆ రూల్ని ఏది అతిక్రమించకూడదు. సూర్యుడు తూర్పునే ఉదయించాలి, పడమటే అస్తమించాలి. నాకు కుదరదు అంటానికి అవకాశం లేదు. ఎందుకని ఆ విధంగా ఉదయిస్తున్నాయి, అస్తమిస్తున్నాయి అంటే దేవుడు స్థాపించాడు. ఆ విధంగా దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. ఆ విధంగా మీకు అర్థం అవుతుందిరా? కొంచెం డల్. కొంచెం బాగాక ఇలా నేను అందరి దగ్గరికి రాలేకపోయాను. ఫోన్ చేసిన వాళ్ళ దగ్గరికి కూడా రాలేదు. కొంచెం డల్గా ఉంది.
అందరి దగ్గరికి రాలేకపోయాను. కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. మీరు వాయిస్ ఎక్కువ చేస్తే నా మాట మీకు వినపడదు. సైలెంట్గా ఉండండి. పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు టీచర్లు. అంటే ఏంది, వాళ్ళు గుండు సూది కింద పడేస్తే దాని శబ్దం వినపడాలి. అంటే నేను అంత మెల్లిగా మాట్లాడినా మీకు వినపడాలి. ఎందుకంటే కొంచెం డల్గా ఉంది ఈరోజు. సరే, అందరిని దర్శించలేకపోయాం. అందుకని దేవుడు వాటికి రూల్స్, కట్టడలు నియమించాడు. ఆ కట్టడలను అవి అతిక్రమించవు. అంటే ఏంటి? మీరవు. ఏది కూడా సృష్టిలోనివి ఏది కూడా దేవుని మాట మీరవు, ఒక మానవుడు తప్ప. ఆకాశములో దేవుడు ఏం చేశాడు? ఆమోసు గ్రంథం. ఆమోసు ఒక పశువుల కాపరి, మేడి పండ్లు ఏరుకునేవాడు. అతనికి ఆకాశంలో వాటి సంగతి ఏం తెలుసు? ఆయన రాస్తాడు చిన్న ప్రవక్తలు ఒక ఆయన 9వ అధ్యాయము 6వ వచనం. ఆకాశములో దేవుడు తన కొరకు, తన ప్రజల కొరకు మేడగదులు కట్టించాడు. ఆకాశములో కట్టిన మేడగదులే దేవుని రాజ్యం. మనకి తెలియటం లేదు, కానీ ఆకాశములో దేవుడు మేడగదులు కట్టించాడు తనకి, తన బిడ్డల కొరకు. చదువమ్మ. వాటికి పునాదులు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. దేవుని అమోఘమైన మేధా సంపద కదా మనం చూస్తున్నాం ఇక్కడ. అనంత జ్ఞాని అంటే ఇదే. ఆకాశములో ఉన్న మేడగదులకు భూమి మీద పునాది వేసాడు దేవుడు. అయితే వీటిని పరిశోధించుట, వీటిని తెలుసుకొనుట మానవుడికి సాధ్యమయ్యే పనేనా? ఏమో 6వ వచనం మొత్తం చదివేవరా? సరే. దేవుడు ఆకాశములో మేడగదులు కట్టాడు, దానికి పునాదులు భూమి మీద వేసాడు అన్న చదివే కదా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 37వ వచనం. పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుట, కింద ఉన్న భూమి పునాదులను పరిశోధించుట ఎవరికి సైక్యము కాదు, ఎవరి వల్ల కాదు. ఇప్పటికీ కనుగొనలేకపోయారు ఎవరు కూడా. 1000 సంవత్సరాలు జరిగిన అది దేవుడు అప్పుడే చెప్పాడు. నిజంగా దేవుని సృష్టిని మనం ఏం తెలుసుకోగలుగుతాం? ఏబును దేవుడు అడిగాడు. 38వ అధ్యాయము 33వ వచనం. ఆకాశ మండలానికి ఏమున్నాయి? కట్టలున్నాయి. ఆ కట్టడలను నీవు ఎరుగుదువా? నీకు తెలుసా? దేనికి? ఈ ఆకాశ మండలములోని కట్టడలకు భూమి మీద ఏముంది? ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అంటే ఏంటి? అధికారం. ఆకాశంలో ఉన్న ప్రతిదానికి కూడా భూమి మీద అధికారం ఉంది. ఈ సంగతి నీకు తెలుసా అని దేవుడు అడిగాడు. దేవుడు ఎలా కలుగు చేశాడు, ఎలా చేశాడు అన్న విషయాలు తెలియచేస్తా ఉన్నాడు. అవి మానవుడు తెలుసుకోవటం అసాధ్యం అన్నాడు. అమ్మా,
ఈ కట్టల గురించి, దాని రూల్స్ గురించి నీకు తెలుసా? 37 అధ్యాయము 11వ వచనం. దేవుడు మేఘాల్ని కలుగు చేశాడు, వాటిని నీళ్లతో నింపుతాడు. ఆ మెరుపు పుట్టించి మేఘాలను వ్యాపింపచేస్తాడు. అందుకని మెరుస్తూ ఉన్నప్పుడు మేఘాలన్నీ కమ్ముకొస్తూ ఉంటాయి. అది ఇదంతా కనుక్కోక ముందే, తెలియక ముందే దేవుడు రాయించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆదికాండము కన్నా కూడా మొదటి పుస్తకం యోబు గ్రంథమే. సృష్టిలో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం యోబు గ్రంథం. చదువమ్మ. దేవుని వల్ల మేఘాలు నడిపించబడతాయి. డ్రైవర్ లేడు, నడిపించేవాళ్ళు లేరు, కానీ మేఘాలు వస్తాయి. ఎక్కడ కురిసి రమ్మంటే అక్కడ కురిసి వస్తాయి, ఎక్కడ కురవమంటే ఆడ కురుస్తాయి. ఒక్కోసారి నందిగాంలో ఉంటే కేసర్లో ఉండదు, కేసర్లో ఉంటే ఐదువారంలో ఉండదు, చేలో కురిస్తే ఇంటికాడ ఉండదు. అది దేవుడు ఎక్కడ ఆజ్ఞాపిస్తే అక్కడ కురిసి వస్తాయి. ఇది నిజంగా మానవుడు ఆలోచన చేయటానికి మన మేధస్సుకు అందదు. చదువమ్మ. వీళ్ళందరూ పరిశోధన చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎలియన్స్ ఉన్నారు, అక్కడ మార్స్ గ్రహంలో మనుషులు ఉన్నారు, ఇది చెబుతూ ఉంటారు. దేవుడు రాయించిన ఒకే ఒక మాట, మానవ నివాస యోగ్యమైంది గ్రహాలలో భూమే. ఇదే రుజువు. వాళ్ళు ఎన్ని పరిశోధనలు చేయని గాక దీన్ని మించి సాగలేరు కదా. 6 గ్రహాల కూటమి జరిగింది. ఇప్పుడు 6 గ్రహాల కూటమి జరగటం వల్ల భూకంపాలు వచ్చినాయి. 2 దేశాల మీద భూకంపాలు వస్తే 10,000 మంది చచ్చిపోయారు. ఆ యొక్క ఎఫెక్ట్ భారతదేశం మీద కూడా పడుతుంది. ఇంకా సునామీలు ఉన్నాయి. కలకత్తాలోకి వచ్చినాయి, ఢిల్లీలో కూడా వచ్చింది ఆ ప్రభావాలు. ఎందుకంటే 6 గ్రహాల కూటమి ఏర్పడింది మధ్య. మీకు నేను చెప్పాను, మీరు కావాలంటే సాయంత్రం పూట చూడండి, కనపడతాయి. ఈ బైనార్కులు లేకపోయినా సరే కనపడతాయి. ఈ రోజుల్లో కనపడితే చూడండి అని కూడా మీకు చెప్పారు, స్టేటస్ పెట్టాను. మరి ఎంతమంది చూసారు నాకు తెలియదు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అవి ఏది తప్పకుండా పాటిస్తాయి. కురిసి రమ్మంటే కురిసి వస్తాయి, మారు మాట్లాడలేదు. నేను నినివేకి వెళ్ళను, తార్షీష్కి వెళ్తానని మానవుడు అంటాడేమో కానీ మేఘాలు అనవు. సృష్టిలో దేవుడు కలుగ చేసిన ప్రతిదీ కూడా దేవునికి లోబడవలసిందే. ఎందుకంటే వాటి సృష్టికర్త ఆయన. మనకి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి మనం ఎలా అయినా కూడా బతికేస్తా ఉన్నాం. చదువమ్మ. ఏవి? సృష్టిలో ఉన్న, ఆకాశములో ఉన్న ప్రతిదీ, మేఘాలైనా, ఉరుములైనా, పిడుగైనా, వడగళ్ళైనా, ఏదైనా మెరుపులైనా సరే, ఏదైనా సరే అది దేవుడు 2 విధాలుగా ఉపయోగిస్తాడు వాటిని. ఒకటేమో శిక్షించటానికి దేవుడు ఆజ్ఞాపిస్తే వరదలు వస్తాయి, అగ్ని గంధకాలు కురుస్తాయి, పిడుగులు పడతాయి. దేవుడు ఏది చెబితే అవి నెరవేరుస్తవి. దేవుడు వాటి కట్టలు విధించాడు. శిక్షించాలన్నా
దేవుడు వాటిని ఉపయోగిస్తాడు. కృప చూపించాలన్నా వాటిని ఉపయోగిస్తాడు. ఆకాశములో సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కూడా దేవుడు శిక్షించటానికే దేవుడు తుఫాను పెట్టిన, వరదలు వచ్చిన, కరువులు కలిగిన, భూకంపాలు వచ్చిన, ఇవన్నీ శిక్షించటానికి దేవుడు ఉపయోగిస్తాడు. లేదు, కృప చూపించటానికి కూడా వాటిని ఆపేస్తాడు కృపతో. ఈ రెండు దేవుడు చేస్తాడు అన్న సత్యాన్ని దేవుడు ఏవుకు బయలుపరిచాడు. ఈ సంగతి ఎవరికి తెలియదు, దేవుడు చెప్తే తప్ప. దేవుడు ఏవుకు తెలియచేశాడు ఈ సత్యాన్ని, ఈ మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అమావాస్యలు కూడా, అదేవిధంగా గ్రహాలు కూడా, ఆ విషయాన్ని ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం. ఉదయకాలమున సూర్యుడు చీకటి కమ్మును, దీనినే గ్రహణము అంటాం. ఉదయకాలములో ఈరోజు 2:20 కాడి నుంచి 6:13 వరకు గ్రహణం జరిగింది. ఈ గ్రహణాల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. సూర్యుడికి కలిగినటువంటి గ్రహణం సూర్యగ్రహణం, చంద్రునికి కమ్మిన గ్రహణం చంద్రగ్రహణం. సూర్యుడికి కమ్మేది అమావాస్య రోజు జరుగుతుంది, చంద్రుడికి జరిగేది పౌర్ణమి రోజు జరుగుతుంది. ఈ నెలలో 14వ తారీఖున పౌర్ణమి రోజు చంద్రగ్రహణం చూసాం మనం. అంటే మన ఏరియాలో కనపడలేదు, కానీ ఏ దిక్కులు ఎక్కడ కనపడిద్ది ముందుగానే మీకు నెల క్రితమే చెప్పా. అంటే నేను జ్ఞాని అని చెప్పాల, నాసా వారు తెలియజేసిన విషయాన్ని బట్టి దాని విషయాల గురించి మీకు నేను కొన్ని తెలియచేశా. ఈరోజు సూర్యగ్రహణం జరిగింది. ఇవన్నీ కూడా శిక్షించే సమయం. ఇలాంటి సమయముల్లో ప్రకాశించవు అంటే అవి శిక్ష కలగటం కోసమే దేవుడు ఆ ఏర్పాటును చేశాడు. అందుకని కొందరు శాంతి జరుపుతారు, కొందరు పరిహారం చేస్తారు, కొందరు నియమాలు పాటిస్తారు. దేనికంటే వాటి దోషము, వాటి ద్వారా కలిగే శిక్ష మానవునికి కలవకుండా ఉండటం కోసం, మంచి జరగాలని ఉద్దేశముతో చేస్తూ ఉంటారు ఈ కార్యాలు. అయితే దేవుని బిడ్డలైన మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటాం. మీకు విషయం అర్థం అవుతుంది అనుకుంటాను. కొందరేమో శాంతులు జరుపుకుంటారు, తలుపులు వేసుకుంటారు, గుడులకు కూడా శుద్ధి చేసుకుంటారు, శాంతి చేసుకుంటారు. మరి కొంతమంది పరిహారాలు చెల్లించుకుంటూ ఉంటారు. కుమారుడు మగపిల్ల మీదకి వచ్చిందంటే మగపిల్ల ఉన్న వాళ్ళందరూ కూడా పరిహారం ఏది చెల్లించాలో వాళ్ళు చెప్తారు. పరిహారం చెల్లించే విధానాలు వాళ్ళు చేస్తారు. తర్వాత గ్రహం అయిపోయిన తర్వాత పాటించవలసిన నియమ నిబంధనలు వారు తెలియచేస్తారు, కొందరు అలా చేస్తారు. దేవుని బిడలంగా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటాం. అందుకనే వాక్యం ఏం తెలియచేస్తుందంటే 81 కీర్తన 3వ వచనం, అమావాస్య వస్తే తప్పనిసరిగా మనం కొమ్ము ఓదాల్సిందే. పౌర్ణమిలో కూడా మనము సమందరం కూడా కూడుకోవలసిందే. అమావాస్య నాడు కూడాలి. ఇప్పుడు మనం ఇదే చేస్తున్నాం. పౌర్ణమిని పెద్దగా పట్టించుకోవట్లేదు, అది చీకటి కాదు కదా, వెలుగు కదా.
చీకటి వల్ల కలిగేది ఇబ్బంది కానీ శిక్ష కానీ వెలుగు వల్ల కాదు కదా అన్నది ఒక ఆలోచన. అందుకని పౌర్ణమి విషయంలో పెద్దగా మనం పాటించటం లేదు. కానీ అమావాస్య దినాల్లో, ఎందుకంటే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడింది. అమావాస్య దినము, విశ్రాంతి దినము దేవుని సన్నిధికి రావాల్సిందే. ఈరోజు విశ్రాంతి దినము, అమావాస్య దినము కూడా. అందుకని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావలసిందే. చదువు. దేవుని దగ్గరికి వచ్చి మొక్కవలసిందే. అందరూ రావలసిందే. రాని వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని కింద మాటలు మనకు రాయబడి ఉన్నాయి. అయ్యో వాడి జోలికి మనం వెళ్ళటం లేదు ఏమా. అందుకని అమావాస్య రోజు తప్పనిసరిగా దైవజన్ని దర్శించటం ఇశ్రాయేలీకి ఆనవాయితీ. ఈ సత్యాన్ని సునేమీరాలు గనురాలు తన భర్తకు చెప్పిన మాట ద్వారా మనకు తెలిసింది. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము ఏమ్మా చదువమ్మ 22, 23 చదవండి. ఏమండి, ఒక పనివాడిని ఇచ్చి ఒక గాడిదనిచ్చి పంపండి, నేను దైవజని దగ్గరికి వెళ్ళి వస్తాను అని సునేమీరాలు గనురాలు అడిగింది. అతడు అంటాడు, అమ్మ అమావాస్య కాదు కదా, మనం ఎప్పుడు వెళ్ళి దైవజనం దర్శించేటప్పుడు ఎక్కువగా అమావాస్య రోజు, విశ్రాంతి దినము రోజు తప్పనిసరిగా దర్శించాలి. అది విధానం, అది పద్ధతి కాదు కదా, మరి ఇవాళ ఎందుకు అని ఆయన అడిగాడు. అంటే ఆ రోజు బయలుదేరిన రోజు అమావాస్య కాదు, కానీ ఎందుకు బయలుదేరింది? ఆమె ఇంట్లో ఒక విపత్తు జరిగింది, దాన్ని దైవజనుడు తెలియచేయటానికి ఆమె బయలుదేరింది. భర్తకి చెప్పలేదు. సరే వెళ్ళి రమ్మన్నాడు, ఆమె వెళ్ళింది. మనకు తెలుసు, ఆయన వచ్చాడు, బ్రతికిచ్చాడు కదా. అతని మీద కౌగిలించుకొని పడుకున్నాడు సునేమీరాలు కొడుకు మీద ఎలీషా గారు. అందుకని ఆడి పేరు కౌగిలి అయిపోయింది. అబకుక్కు అంటే కౌగిలి కదా. ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం నేను చెప్పాలంటే, అమావాస్య రోజు నేను తప్పనిసరిగా రావలసిందే రాజుగారి దగ్గరికి, ఆయనతో కలిసి భోజనం చేయవలసిందే. ఆ సమయంలో దురాత్మ వచ్చి ఆయన ఎరపిస్తే నేను వీణ తీసుకొని వాయించవలసిందే అని చెప్పిన వ్యక్తి ఎవరు? దావీదు గారు. 20వ అధ్యాయంలో మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. రేపటి దినం అమావాస్య, నేను తప్పక సౌలు గారి దగ్గరికి రావాలి. ఎందుకంటే సౌలు గారిని దురాత్మ ఏం చేస్తుందంటే వెరపిస్తుంది. అమావాస్య రోజు చీకటి శక్తులు ఉంటాయి, అది శిక్షించే సమయం. దేవుని బిడ్డలకు సాతాను బిడ్డలకు పోరాటము కలుగుతూ ఉంటుంది, ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటుంది. అందుకని అమావాస్య రోజు ఇంకొక మాట చెప్పాలంటే, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చదువుదాం. చీకటిలో ఏమి సంచరిస్తాయో తెలుసా మీకు? తెగుళ్ళు సంచరిస్తాయి. కాబట్టి తెగుళ్ళు ప్రబలే అవకాశాలు ఉంటాయి ఆయన చెప్పాడు ఇది. అందుకని ఏమి చెయ్యాలి? సర్వోన్నతుని నీడకు రావాలి, మహోన్నతుడైనటువంటి దేవుని నీడకు రావాలి. సర్వశక్తిని నీడకు వస్తే మంచిది అని ఈ కీర్తనకారుడు కీర్తించినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఇంకో గొప్ప ఉదాహరణ మీకు నేను తెలియచేస్తాను. ఇంతకుముందు నేను చెప్పలేదు, కానీ ఇన్ని రోజులు ఈరోజు సందర్భం ఉంది కాబట్టి మీకు అర్థం అవటం కోసం చెప్తున్నా. అదేమిటంటే, యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నారు గుడ్ ఫ్రైడే రోజు. సిలువ వేశారు గుడ్ ఫ్రైడే రోజు.
ఆ రోజు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మెను. ఎందుకు? 27 అధ్యాయం మత్తయి సువార్త 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఎందుకు? సాతానికి దైవ కుమారుడికి పోరాటం జరుగుతుంది. అక్కడ అపవాది చేత శోధించబడతా ఉన్నాడు. చీకటి శక్తులు వెలుగు కుమారుని శోధిస్తున్నాయి. నిజమైన వెలుగుని చీకటిమయం చేస్తున్నాయి. చీకటిలో జరిగే కార్యాలు అవే. అర్థమైందా? వెరీ గుడ్. అందుకోసమే మనము ఈరోజు ప్రార్థనలోకి వస్తాం. ఇది ఆ నిబంధన, ఇది ఈ నిబంధన, ఇది వాళ్ళకి రాసిన పత్రిక, ఇది వీళ్ళకి రాసిన పత్రిక అని అన్ని వాళ్ళకి పనిచేస్తే మనకు మిగిలేది ఏంది? అట్టముక్క తప్ప. ఇక్కడే మనం ఆచారాలు చేయటం లేదు. దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేసుకోవడం తప్ప. మాకు అవి గెట్టవమ్మా. ఈ శోధనలన్నీ ఎందుకు? అది మాయంబడబడతాయి ఎందుకు? మళ్ళీ ఈ బాధ లేకుండా అసలు మాకు లేదండి పోలా. రకరకాల విధానాలు. పాపము చేసిన ఎవరినైనా సరే చీకటి కబలిస్తుంది. పేతురు గారు చెప్తాడు, తను రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, 4వ వచనం. దేవదూతలు సైతం పాపము చేస్తే వారిని విడిచిపెట్టక ఎక్కడ బంధించాడు? పాపం చేసిన వారికి కటిక చీకటే. ఇప్పుడు యేసు ప్రభువారు పాపుల స్థానంలో నిలిచాడు. ఒక పాపములో మోస్తున్నాడు. అందుకే కటికి చీకటి కమ్మింది. అర్థమైందిరా? కటికి చీకటి ఎందుకు కమ్మింది? సైతాను శక్తులను జయించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మేము మట్టు పెట్టాము అని అనుకున్నారు కదా అందరూ. శాస్త్రులైనా పరిచయులైనా వ్యతిరేకులైనా అందరూ మేము సిలువేయమని చెప్పి ఆయన్ని మేము నశింపచేసాం అని వాళ్ళు అనుకున్నారు కదా. అది రాయబడిన ప్రకారం జరిగింది కానీ వీళ్ళ వల్ల అయింది కాదు. అంటే మరణాన్ని జయించి లేచాడు అంటాడు. కాబట్టి నేను లోకమును జయించాను, కాబట్టి మీరు శ్రమలు కలిగినప్పుడు భయపడద్దు అని యేసు ప్రభువారు మనకు అభయం ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అందుకనే ఇలా అమావాస్యలు గ్రహాలు ఏర్పడినప్పుడు మనం ప్రార్థన చేసుకోవటము మంచిది అన్న విషయాన్ని నేను తెలియచేస్తున్నా. ఇంకొక సత్యం ఏమిటంటే, సూర్యచంద్రుల వల్ల కూడా మనకు దీవెనలు ఉన్నాయి. సూర్యుడు తిట్టుకుంటున్నారు కానీ సూర్యుడు లేకపోతే జీవం లేదు. సూర్యకిరణాలు శరీరానికి తాకపోతే డి విటమిన్ లేదు. పిల్లలకి కామెర్లు అయిపోయి లివర్ పాడయ్యి కళ్ళన్నీ పచ్చగా అయితే ఎండలో పడకబెట్టండి అమ్మ అని నర్సులు డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే విటమిన్ లోపం. పత్రహరితము ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటుంది సైన్స్ విద్యార్థులు చెప్పరే కదా. సూర్యుని ద్వారాగానే కొన్ని రోజులు చీకట్లా ఉంటే నీ బతుకు గుడ్డి బతుకు అయిపోయింది. నిజం, వెళ్తురు చూడలేవిక. దేవుడు ఎంత తెలివిగా సృష్టించాడో నిజంగా ఆయనకి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాల్సిన వాళ్ళమే కదా. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం చూడండి, 13వ వచనం ఒక మాట చదువుదాం.
యోసేపు ఆదికాండం 50వ అధ్యాయంలోనే చనిపోయాడు. ఎవరు? యోసేపు. 110 సంవత్సరాలు జీవించారు యోసేపు గారు, మరణించారు. కానీ ఇక్కడ దైవజనుడైన మోషే గారు రాస్తున్నాడు, యోసేపు దీవెన గురించి రాస్తున్నాడు. ఇక్కడ యోసేపు అంటే గోత్రానికి సంబంధించింది. అవి చెప్పిన గోత్రకర్తలకు గురించినటువంటి ఆశీర్వాదాలు. తండ్రి శాపాలు కూడా దైవజనుడు ఆశీర్వాదాలుగా మార్చి దీవించాడు. ఇప్పుడు యోసేపు అంటే మనష్షే, ఎఫ్రాయిములని అర్థం. అద్రగోత్రాలవి. కాబట్టి వాళ్ళకి చెప్పబడినటువంటి విధానం ఏమిటంటే, సూర్యుని ఫలములు, సూర్యుని వలన కలుగు శ్రేష్టమైన ఫలాలు, చంద్రుడు పుట్టించు శ్రేష్ట ఫలాలు. అంటే సూర్యచంద్రుల వల్ల భూమి మీద ఎంతో మంచి జరుగుతుంది. వాటి ద్వారా కలిగే ఫలాలు దేవుని బిడ్డలు అనుభవిస్తారు. కానీ అమావాస్య శక్తుల వల్ల, గ్రహ దోషాల వల్ల ఆ ఫలాలకి ఆటంకం కలుగుతుంది. అందుకని ప్రార్థన చేసుకోవటం మంచిది. ఇది అర్థమైంది ఏమన్నా? అర్థమైనట్టే ఉంది చర్చిలో నుంచి. సరే, దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. బిలాము శాపకరమైనటువంటి సలహాలు ఇచ్చి వెళ్ళాడు బాలాకు గారికి. అప్పుడు మోషే గారు చెప్తాడు, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రేమను బట్టి శాపములని ఆశీర్వదకరంగా మార్చు. దేవుని స్తోత్రం. ఈ అమావాస్య ప్రభావాలైనా, ఈ గ్రహ దోషాలైనా దేవుడు తీసివేసి తొలగించి వాటి మన కుటుంబాలన్నిటికీ ఆశీర్వదకరంగా మార్చునుగాక. దేవుడు మారుస్తాడు. మరి ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసుకున్న మైసూర్ గారి కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఆశీర్వాదాలు దయచేయునుగాక. ఈ విషయాలు మరి ఎందుకంటే యెహోవా వాక్యము ఇచ్చట కొంత అచ్చట కొంత ఉంటుంది. మామూలుగా సూత్రం ఎంపటి సూత్రము, లెక్క ఎంపటి లెక్క ఉండదు. ఆజ్ఞ ఎంపటి ఆజ్ఞ అన్నాయి రావు. యెషయా గ్రంథంలో రాశాడు ఇది మాటలు. కాబట్టి మనం తెలుసుకోవాలంటే అక్కడక్కడ ఉంటాయి. దానికి ఆత్మ సహాయము, నడిపింపు ఉంటే తప్ప వాటిని మనము గ్రహించలేమన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాజకులు, దైవజనుడు పాపములు క్షమించగలరు, దేన్నైనా బంధించగలరు, దేన్నైనా ఇప్పగలరు. యోహాను సువార్తలో యేసు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులను కలుసుకొని శిష్యులకి ఇచ్చిన అధికారం 20వ అధ్యాయము 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు వారికి క్షమించబడును. ఎవరు పాపాలు ఉండనిత్తురో అది స్వార్థపరులుగా ఉంటే, మంచిగా ఉన్న వాళ్ళ పాపాలు తొలగించిన ఆయన క్షమించయ్యా అంటారు. కొంచెం కోపంగా ఉంటే వీళ్ళ పాపాలు నిలిచి ఉండాలి ప్రభు. వాళ్ళు లేకపోతే సరిగ్గా దోవ లేదు, అలాగే అసలు భయం లేదు. దైవజనుడు అంటే లెక్కలేదు. ఉన్నాయి ప్రభు, వాళ్ళ పాపాలు ఉన్నాయి అంటే ఇంతే సంగతులు. ఎవరు పాపాలు ఉండనీయాలన్నా, ఎవరు పాపాలు తొలగించాలన్నా దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చారు కదా. బలి అర్పణలు చేశారు. యాజకుడు దేనికి, లేవీలు దేనికి కదా, ప్రాయచిత్తం చేయటానికే కదా, శోధనలు తప్పించటానికే కదా. 51వ అధ్యాయం 2వ వచనం కీర్తనలు. పాపాలు పోవటానికి పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. 38:4 కీర్తనలు.
ఎన్ని పాపాలు అంటే పొర్లిపోయేంత పాపములు ఉన్నాయి, మోయలేనన్ని ఉన్నాయి. కాబట్టి అవన్నీ తొలగాలంటే ప్రార్థన చేసుకోవటం, పశ్చాత్తాపడటం మంచిది. 103వ కీర్తన 3వ వచనం, దోషములను క్షమించాడు. ఇవన్నీ దోషాలు, పాపాలు ఎలా తొలగుతాయి? ఇప్పుడు యేసయ్య చేసిన పని అదే. సిలువలో మన దోషములన్నీ ఆయన భరించాడు అని యెషయా ప్రవక్త చెప్తాడు. 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమాలు ఎవరివి? గాయాలు ఎవరికి? మనకు కాదు. దోషాలు ఎవరివి? మనం చేసినవి. నలగొట్టబడింది ఎవరు? యేసయ్య. అందుకనే దోషములు క్షమించే అధికారం ఆయనకుంది. అందుకనే ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు పస్కా పశువు యొక్క రక్తము ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల తొలి సంతానాన్ని కాపాడగలిగితే, ఈనాడు యేసు రక్తము అన్యులైన మన యొక్క ప్రతి ఒక్క యొక్క పాపములను క్షమించి అందరిని బ్రతికించగలిగింది కదా, దోషాలు తొలగించగలిగింది. యేసు రక్తము కింద ఉంటే మన పాపాలకు పరిహారం ఆయన రక్తమే. ఆయనే మనకు శాంతి, ఆయన రక్తమే శాంతి కదా. శాంతి జరగటం అంటే అదే. వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు పరిహారాలు, శాంతులు, వాళ్ళ విధానాల్లో వారి నమ్మకంతో, వారి విశ్వాసంతో చేసుకుంటారు. మన విశ్వాసము క్రీస్తు రక్తమే శాంతి, క్రీస్తే శాంతి కదా. యోహాను గారు పత్రికలు రాస్తాడు కదా, 2వ అధ్యాయం, పిల్లారా పాపము చేయకుండానట్లుగా ఈ వాక్యాలు రాయబడ్డాయి. పాపం చేసిన వారు ఏ విధంగా శిక్షించబడ్డారో రాయబడ్డాయి. ఒకవేళ పాపం చేస్తే యేసయ్య మనకున్నాడు. ఆయనే మన పాపాలన్నిటికీ శాంతి కదా. ఓం శాంతి 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 అంటారా? ఓం అంటే ఓంకారం, వాక్ బ్రహ్మ, వాక్ శక్తి, సృష్టిలో ఉన్న ఓంకారమైన యేసు కదా. వాక్ బ్రహ్మ, సృష్టిలో ఉంది, వాక్కు ఉంది. ఆ వాక్కు ద్వారా సమస్తం కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తం ఆయన మూలంగా కలిగింది కదా. ఆయనే సమస్తానికి శాంతి ఎలా ఇచ్చాడు? తన రక్తం చిందించి, పశువుల రక్తం చిందించి కాదు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు మనల్ని. క్రీస్తు రక్తమే ప్రతి పాపము నుండి పవిత్రుల చేసేది కాబట్టి, ప్రతి దోషాన్ని తొలగించేది, ప్రతి శాపాన్ని తీసేసేది. క్రీస్తు ప్రేమే మన శాపములను ఆశీర్వదకరంగా మార్చేది. అందుకే మనం ఈరోజు దేవుని సన్నిధిలో కూడి ఈ విధంగా దేవుని గణపరుస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించి ప్రతి శాపమును ఆశీర్వదకరంగా మార్చును గాక, ప్రతి దోషమును తీసివేయును గాక. ఆమేన్.